హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు వీడియో వచ్చేసి మీరు చూస్తూనే ఉన్నారు కదండి, చెల్లినైతే పెళ్లి కూతురునైతే చేస్తున్నారు. కరెక్ట్గా 6:51కి అయితే చెల్లినైతే పెళ్లి కూతురు చేస్తున్నారండి. డప్పులలో అయితే 5 గంటలకే వచ్చేసారండి. ఇంకా నాన్న ఫోన్ చేసేసారులేండి, ఒకవేళ లేట్గా వస్తారేమో అని ముందే ఫోన్ చేసి రప్పించేశారు. వాళ్ళు వచ్చి కూర్చున్నారండి. ఇంకా పందిరి రాడ్ అయినా వేస్తారు కదా, కర్ర ఇంకా మామిడాకులు అవన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నారు. కరెక్ట్ గా ముహూర్తం టైంకి అయితే చెల్లి అయితే కూర్చోబెడతారు. టైం అయితే అయిపోతుందండి, నానైతే గమ్మున రండి అంటున్నారు. ఇంక టయానికి అయితే పీటల మీద అయితే కూర్చోబెట్టేశారు. చెల్లిని అలాగే తోట పెళ్లి కూతురుని కూడా కూర్చోబెట్టారండి. అన్నయ్య వాళ్ళ అమ్మాయి తోట పెళ్లి కూతురు. నాకు కూడా అమ్మాయి కూర్చుందండి తోట పెళ్లి కూతురు. అప్పుడు ఇంకా చిన్నది, అసలు ఆ ముఖం కూడా చూపించలేదు. ఇప్పుడైతే బాగానే చూస్తుందండి. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఐఫోన్ చూపిస్తుంది, ఐప్ చేసి నాకైతే పాయింట్లు ఇవ్వచ్చు. రెండు చేయడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేసి ఐప్ చేసి కామెంట్ చేయండి. ముహూర్తం టైంకి అయితే చెల్లినైతే కూర్చోబెట్టేశారు కదండి. ఇంకా పందిరి రాడ్ అయితే వేసేస్తున్నారు. దాంట్లో నవధాన్యాలు అలాగే వడ్లు వేసి దండం పెట్టుకుని ముహూర్తం టైంకి అయితే కర్ర అయితే నిలబెట్టేసి కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. పెళ్లి కూతురు చేశారంటున్నారు. వైట్ చీర కడతారు కదా, ఇక రెడ్ కలర్ చీర కట్టారేంటి అనుకుంటున్నారా చెల్లికి? మా ఊర్లో ఏంటంటే పెళ్లి కూతురు చేసే ముందు ఇంకా తానం చేయకుండా మామూలుగా ఈ చీర కట్టేసి ముహూర్తం టయానికి అయితే కూర్చోబెట్టేస్తారండి. తర్వాత అందరూ కూడా అక్షంతలు వేసేసి మళ్ళీ స్నానం చేయించి పసుపు అంతా కూడా రాసి అప్పుడు మళ్ళీ పెళ్లి కూతురు చీర ఉంటుంది కదా, అదంతా చీర కట్టించి ఇంక మామూలుగా బాగా రెడీ చేస్తారండి. మా సైడ్ అలా ఉంటుంది. మా ఊర్లో మాత్రమే, మా చుట్టాల్లో కూడా చాలా మందికి అయితే మామూలుగా రెడీ చేసేసి మామూలుగా కరెక్ట్ టయానికి అయితే కూర్చోబెడతారండి. మా ఊరి పద్ధతిలో మాత్రం సేమ్ ఇలాగే కూర్చోబెడతారు అందరికీ కూడా. మా చుట్టాల్లో కూడా చాలా మందికి మామూలుగా టయానికి అయితే ఇంకా మంచిగా రెడీ చేసేసి తాను ముందే చేయించేసి చేయిస్తారు. ఒక ఊర్లో ఒక పద్ధతి అండి. మా ఊర్లో ఇలాగ ఉంటుంది. మా చుట్టాల సైడ్ కూడా చాలా మందికి రెడీ చేసేసి కూర్చోబెడతారు. పందిరి కర్ర అయితే నాటేశారండి. అక్కడ దేవుడిని అయితే పెట్టి ఇంకో కొబ్బరికి అయితే పూజ అయితే చేశారన్నమాట. ఇంకా పొద్దున్నే కదండి 6:50కి అయితే ఎవరు కూడా చాలా మంది లేగరు, పని చేసుకోరు. అందరికీ కూడా ముందే చెప్పేశామండి నిన్న నైటేని. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి నేను వెళ్ళి చెప్పేసి వచ్చానండి. అసలు ఎవరు కూడా లేగలేదు. పని చేసుకుంటున్నాము, వస్తామా అంటున్నారు. వాళ్ళు ఇంకా మామూలుగా తాను చేసేసాక మళ్ళీ కూర్చోబెడతాం కదా, అప్పుడు వస్తారండి. ఇప్పుడు ఎవరు కూడా రాలేదు. మా ఇంట్లో వాళ్ళు మట్టికే ఉన్నారండి. అమ్మ నాన్న అయితే చెల్లి మీద అక్షంతలు అయితే వేస్తున్నారండి. మా పెళ్లికి ఏంటంటే నన్ను పెళ్లి కూతురు చేసి టైం అయితే 9ంటికి అలా వచ్చిందండి. అందరూ కూడా వచ్చేసారు. పొద్దున ఇంకా గమ్మునే వచ్చేసారు. చెల్లికి ఏంటంటే పొద్దున్నే లేకపోవడం, ఇంకా పనులు చేసుకుంటారు కదండి, ఎవరికి రెడీ అవుతారు, ఇంకా పనులు చేసుకుంటారు కదా ఫస్ట్, ఇంక తర్వాత వస్తారులేండి. అందరూ ఉంటే చాలా బాగున్నాను అదే అనుకుంటున్నాం మేము. ఇంకా ఊరందరూ ఉంటే చాలా బాగున్నాను. ప్రతి ఒక్కరూ వస్తారండి, చెప్పిన వాళ్ళు అందరూ కంపల్సరీ వస్తారు. ఒకసారి అక్షింది లేకుండా నేను చెప్తానమ్మా, మీరిద్దరు ఒకసారి వచ్చింది అగ్రత్తులు దేవరాజ ఈ పక్కకి రండి, ఆ పక్కకి మీరు కూడా వెళ్ళండి. చెప్పు. పందిరి రాడ్ కాడ అయితే పూజ చేసి ఇంకా అక్షంతలు అయితే వేశారండి. ఫోటోగ్రాఫర్ అయితే ఫోటో తీస్తానని చెప్పారు. ఇంకా కర్ర పట్టుకుని అయితే నించున్నారన్నమాట. ఇంకా అమ్మ నాన్నని. చెల్లికి అయితే ముందే అరటిపళ్ళు వస్తాము కొబ్బరికాయ పెడతారు కదండి,
ఒక్కొక్కరేమో ముందు పెడతానంటున్నారు, తర్వాత ఒక్కొక్కరేమో పెళ్లి కూతురు మామూలుగా స్నానం చేసేసాక మామూలుగా నువ్వు కూర్చోబెడతారు కదండి అదొకసారి అంటున్నారు. ఏమోనండి నాకైతే ముందే పెట్టారేమో అని నాకు డౌట్, నాకు అసలు గుర్తులేదు, మర్చిపోయాను నేను. ముందే అంతే పెళ్లి కూతురు చేసే ముహూర్తం ఇదే కాబట్టి ఇదే ఫస్టే పెట్టాలంటున్నారు. ఇదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది నాకు. మళ్ళీ తర్వాత అంటే మనం రెడీ చేసుకుని అంటే ఊళ్ళో జనాలు అక్షంతలు వేయడానికి అది వేరే, ఇది అసలైన ముహూర్తం కాబట్టి ముందే పెట్టాలి. చేతుల్లో కొబ్బరికాయ అరటిపళ్ళు అనేది నాకు కూడా అనిపిస్తుంది, నాకు కూడా అలాగే పెట్టారేమో అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఇలా పెట్టాలంటున్నారు, ఒక్కొక్కరేమో తర్వాత పెట్టాలంటున్నారు. ఇంకెందుకండి డౌట్, మళ్ళీ తర్వాత అట్టుకొచ్చి పెట్టేశారండి చేతుల్లోని 11 రూపాయలుని అలా అరటిపళ్ళుని కొబ్బరికాయ అని పెళ్లి కూతురికి తోడపెళ్లి కూతురికి కూడా పెట్టేశారు ఇద్దరికిని. మీ ఊర్లో మీ సైడ్ పెళ్లి కూతురు చేసేటప్పుడు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే చాలా లెంత్గా ఉందండి, పార్ట్ 1 పార్ట్ 2 కింద పెడదాం అనుకుంటున్నాను. ఒకసారి పెడితే ఎక్కువసేపు ఎవరు చూడరు కదండి, అలాగే కొంచెం కొంచెం కట్ చేసి 2 పార్ట్ల కింద పెడదాం అనుకుంటున్నాను. గంట వీడియోలా ఉందండి వీడియో, చాలా మట్టుకు కట్ చేసేసానండి, ఇంకా అసలు కట్ చేయలేకపోతున్నాను. అందుకే పార్ట్ 1 పార్ట్ 2లో పెడతాను. ఈ 2 వీడియోలు కూడా ప్లీజ్ చూడండి. వదిన వేసినప్పుడు ఇక్కడ ఫోటో తీయ వీడియో చింతలేలా ఇంకో జోడ కూడా వచ్చిందమ్మా. కుడి పక్కన కలిపేయండి. కాదు ఫోటో నొక్కితే పడినట్టేనా? కాదు ఇక్కడ ఏమో అడవిడా ఇక్కడ ఉండి మంచి ఇప్పుడు చెల్లి ఆగండి ఫోటో తీస్తాను. తగ్గుతుంది కాబట్టి కావాలండు శుభ్రంగా చేసి సక్కమేసాను ఇక్కడ ఆగమ్మా నన్ను కదిపేకు. పందిరి ఉంది కాదు ముందాక మొత్తం 2 ఫోటోలు తీసాను. వస్తున్నారు మావయ్య గారు స్నానం చేసి వస్తారు. పక్క వెళ్ళిపోయి ముగ్గురు వస్తారు. ఇంటి పక్కన ఒకసారి ఒకసారి అంత ఎక్కడ ఉండండి, ఒకసారి మీరు అంత ఒకసారి అన్నాను. జోడ కాబట్టి ఒకసారి అలా ఉన్నాను. ఒకసారి నువ్వే గ్రూప్ దిగండి ఒళ్ళు మాలందరూ కొద్దిగా ఎగ్జామ్ వెళ్ళాడు డ్యూటీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళాడు. నుంచుని వెళ్తాను ఒకసారి వెళ్ళిపోవచ్చు. వాళ్ళే ఉండాలని నేను సాయం ఇద్దరు కలిపేయాలమ్మా. ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు ఎప్పుడు వెళ్ళి వేసేసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే నేను మా ఆయన గారు అయితే అక్షంతలు అయితే వేస్తున్నామండి. మా అమ్మాయి అయితే చాలా ఎడసేస్తుంది. తర్వాత అయితే కుందుల్లోని పశువు కొమ్ములోని ఒక దాంట్లోని వడ్లు అయితే వేస్తాం కదండి, అయితే వేస్తున్నారు. రోకలతో అయితే దంచుతారన్నమాట. అప్పుల్లో అయితే పశువు కొమ్ములు ఇట్లలోనే దంచేసి ఇవ్వరండి. ఇప్పుడైతే మిల్లుకి అయితే వేసేస్తున్నారు. ఏదో అలాగా కొంచెంసేపు అలాగే వేసేసి ఒక 4 దెబ్బలు ఇంకా ఆడిచ్చేస్తున్నారు పశువు కొమ్ములు. ఇంకా పొద్దున్నే కుందులకి అయితే పసుపు రాసేసి కుంకుమ బొట్లు అయితే వేసేసారండి. ఇంక ఇప్పుడైతే మామూలుగా దాంట్లో పసుపు కొమ్ములు ఒక దాంట్లో వడ్లు అయితే వేసేసి ఇంకా నాన్న వచ్చేసి కొబ్బరికాయ అయితే కొడుతున్నారు అనమాట. ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి కొడతారండి.
ఒక్క నిమిషం అలా ఏం చేస్తారు తీసుకుంటాం. అన్నీ వచ్చేస్తాం. సరే అలా పట్టుకొని ఒకసారి కుదేదండి. ఈ రోకలు ఈ రోకలు చూడండి చూడండి. మా అమ్మాయి అయితే ఎంత ఏడిపించింది అనుకోండి. పెళ్లి 2 రోజులు కూడా అయ్యే బాబోయ్ అస్సలు సంక దిగలేదు. మామూలుగా అయితే ఆడేసుకుంటుంది. జనాలు ఎక్కువ ఉండడం వల్ల ఇంటో మరి అస్సలు వదలలేదండి. ఇంకా మా నాన్న దగ్గర ఇంకా అసలు ఇంకా వాళ్ళ డాడీ దగ్గర ఎక్కువ ఉంటుందిలేండి. అసలు ఏడిపించేస్తుంది. అసలు నేను ఎత్తుకోమని ఇంకే పని కూడా చేయనిత్తలేదు. ఈ 2 రోజులు కూడా జనాన్ని చూసి కొంచెం భయపడిపోయిందండి. ఎక్కువ మందిని చూడడం అసలు వదలలేదు. ఇంకా ఇప్పుడైతే వాళ్ళ డాడీకి ఇచ్చేసి నేనైతే ఇంకా పోటేస్తున్నాను. ఒకళ్ళు తీసిన తర్వాత ఒకళ్ళు కొంచెం ఎదుర్కొన్నామా చెట్టు స్మైల్ నవ్వుతూ కెమెరా వైపు చూడండి. అసలు డప్పులు ఎందుకున్నారో కూడా తెలియదండి. అలా కూర్చుంటున్నారు. డప్పులు మాత్రం వాయించట్లేదు. వాయించమంటే గానీ వాయించట్లేదండి వాళ్ళు. యూట్యూబ్ అండి ఇది. యూట్యూబ్లో వస్తుంది. చెల్లికైతే ఇంకా స్నానం చేయించడానికి అయితే తీసుకొచ్చేసారండి. ఇంకా 5 ముత్తైదుగులు పసుపు అయితే రాసి కుంకుడికాయలతో తలస్నానం అయితే చేయిస్తారండి. చన్నీలేనండి. పెళ్ళి అయ్యేదాకా చన్నీళ్ళ స్నానమే. ఇంకా అయ్యో బాబే మాకైతే డిసెంబర్లో అయ్యిందండి. చలికాలం ఇంకా ఎంత చలిట్టిందో నాకైతేని. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదండి. కొంచెం ఎండాకాలం అయితే కొంచెం స్టార్ట్ అయిపోయింది కదా. అప్పుడైతే మామూలుగా లేదు. ఇంకా వణుకుపోయాను నేనైతే. అప్పుడు గుర్తొచ్చింది నాకు. కెమెరామన్ అన్నాడు ఒకవేళ తీయమంటే వీడియో కూడా తీస్తానన్నాడు. కంపల్సరీ తీస్తే బాగుంటుంది కదండి. నాకు కూడా మామూలుగా నీళ్ళు వేసినప్పుడుకైతే కుంకుడికాయలు రుద్దినప్పుడు కూడా వీడియో అయితే తీశారండి. చెల్లి అయితే రమ్మంటుంది. అతనేమో రమ్మంటే వస్తాను, లేకపోతే ఇబ్బందిగా ఉంటే వద్దన్నాడు. ఇంకా తర్వాత అయితే చెల్లి చెప్తే తీయమని చెప్పింది. ఇంకా అందరం కూడా తీస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా తీయమని చెప్పాము. ఇంకా వస్తాడండి. ఇంకా మొత్తం చెల్లి
ఇప్పుడు ఇంకే ఎప్పుడైనా పర్వాలేదు. వీడియో నాడిచ్చమ్మా మరదల్ని రమ్మంటే వస్తారంట. చేతులు పసుపు వేసినప్పుడు ఉండండి వీడియో కావాలి. కూర్చోబెడతారు మరి వెళ్ళి ఉండి పిల్లలు పక్కన కూర్చోబెట్టి పేట వాళ్ళు మూసుకో నువ్వు వస్తారు కదా తీయమంటే రమ్మన్నా. ఝాన్సీకి ఆకేవా ఫోటో ఫోటో అండి వాటర్ నీళ్ళు వేసినప్పుడైనా ఐదు చుట్టూరు ఉండాలి. ఉన్నారు నీది ఆపేనా వీడియో పిల్లకి పాపను కూర్చోబెట్టమంటారండి పర్వాలేదు. వీడియో వంకరగా వస్తుంది. అరే వంకరగానే ఉంది ఫోన్. మేము అడ్డం పళ్ళు వీడియోలోనా ఇంతసేపు మేము అడ్డం వీడియోలోనా నీళ్ళేనమ్మా ఒకసారి మళ్ళీ నీళ్ళంటే పైనుంచి అయింది చెంబులేదు అదినా మొగ్గు తెచ్చారు కదా కలిపోయింది మనం బిందుతో అయితే అమ్మా బిందుతో నీళ్ళేని పైనుంచి సగం తీసుకుని బిందులోని బిందు పైనుంచి ఒకసారి ఉండమ్మా నువ్వు వెనక్కి వెళ్ళిపోమ్మా వెనక్కి బిందు పైనుంచి వేయండి అమ్మా కొద్దిగా పైనుంచి చేతులు బిందు పెట్టుకున్నారు ఓకే ఒకసారి మీరు అంత పట్టుకొచ్చిన ఇప్పుడు 5 ముత్తైదులు చేతిలో పసుపు వేస్తే చెల్లి అయితే రాసుకుంటుందండి. ఈ పసుపు అంతా కూడా ఫేస్కి అంతా పెట్టేసి పెళ్లి కళ అయితే వచ్చేస్తుందండి. నాకైతే ఆ కళ అలా వచ్చింది, చెల్లికి కూడా అలా వచ్చేసిందండి. పసుపు అంతా కూడా ఫేస్కి అంతా మొత్తం పట్టేసిందండి. చాలా బాగుంది. పసుపు ఎంత పడితే అంత బాగుంటుందండి. ఫేస్ చాలా కళ వచ్చేసింది అనమాట. ఫోటోగ్రాఫర్ ఏమో అంత పసుపు రాసేసారు, పసుపు ఎక్కువ పెట్టేశారు అంటున్నారు. కానీ పసుపు ఉంటేనే బాగుంటుందండి ఫేస్కి. ఆ కళ అనేది పెళ్లి కళ అనేది ఫేస్లో ఆ పసుపు రాసుకుంటేనే తెలుస్తుంది. చెల్లి ఫేస్ చూడండి ఎంత బాగా కళ వచ్చేసిందో. ఇంకా తోటపల్లి కూతుర్ని అయితే ఇక్కడ పైప్ కలర్ అయితే దేవక్కని మా వదిన అయితే చేయించేస్తున్నారు. తలంటి స్నానం అయితే చేసేస్తున్నారండి. పాప మా పిల్లకేమో కంట్లోకి వెళ్ళిపోతుందంట, కళ్ళు మూసుకో అంటున్నారు. ఇంకా తల స్నానం అయితే చేయించేస్తున్నారండి. ఇంకా పెళ్లి కూతురు చేసేటప్పుడు కింద కూర్చోబెట్టాలా పైన కూర్చోబెట్టాలా అని చూస్తున్నారండి. ఇంకా అక్కడికి నాకు పైన కూర్చోబెట్టారండి కుర్చీ వేసి. ఇంకా అక్కడే కూడా చెల్లిని అయితే కూర్చోబెట్టేస్తారన్నమాట. ఈ వీడియో అయితే నేను పార్ట్ 2 కూడా పెడతానని చెప్పాను కదండి. పెళ్లి కూతురు రెడీ చేసినప్పటి నుంచి రెడీ చేసిన దాకా ఉంటుందండి. నెక్స్ట్ పెళ్లి కూతురు చేసేది, అక్షంతలు వేసేది, ఇంకా పెళ్లి పందిరేసేది అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుందండి. ఇక్కడైతే మా ఆయన గారు అయితే ఇది చెల్లి హల్దీ ఫంక్షన్కి అయితే కొనుక్కుంది. ఇక్కడ డెకరేషన్కి అయితే బాగుంది కదా అని ఇంకా మా ఆయన గారు అయితే చూసి ఇది అంతా కూడా ఇక్కడ కట్టేస్తున్నారు. ఇక్కడైతే కూర్చోబెడతారు అరుగు మీద. ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురుని అయితే రెడీ చేసేస్తున్నారు. దేవక్కని మా వదిన అయితే ఇంకా బాగా రెడీ చేస్తారండి. ఇంకెళ్ళ రెడీ చేసేస్తున్నారు. పెళ్లి కూతురు చేసే చీర అయితే ఇదేనండి, చాలా బాగుంది. ఇక్కడ చెల్లి వాళ్ళు అయితే వచ్చి కూర్చున్నారు. ఇంకా అక్షంతలు వేయడానికి కూడా వచ్చేసారండి జనము. తోటపల్లి కూతురు గౌన్ కూడా చాలా బాగుంది కదండి. ఇంకా తినకైతే పారాని అయితే చెల్లి అయితే పెడుతుంది. ఇంకా అందరూ కూడా రెడీ అవుతున్నారు. ఇక్కడ వచ్చేసి చెల్లిని అయితే ఇంకా బాగా రెడీ చేస్తున్నారు. మా దేవక్క అయితే కాళ్ళకైతే పసుపు రాసేసి సున్నం పెట్టిందండి, పారాని పెట్టకుండా. ఇంకా పారాని టైప్ లోనే ఉంటుందండి, అలాగే పెట్టింది. అప్పుడు ఇంకా అలాగే పెట్టుకునేవారంట. నాకైతే పారాని పెట్టేశారులేండి, మా దేవక్క అయితే లేదు నాకు అప్పుడు పెట్టడానికి. గల్ఫ్లో ఉంది.
ఇప్పుడైతే ఆ పాతకాలంలో ఇలాగే పెట్టేవారు, ఇలాగే పెట్టుకోవాలని చెప్పేసి పసుపు రాసేసి సున్నం అయితే పెట్టిందండి. చాలా బాగా పెట్టింది, కాలుకి పారండి టైప్. ఇంకా బాగా చెప్పాలి. దానికి లైనర్ అయ్యాక చూడు ఒకసారి 4 రోజులు 6 రోజులు ఉన్నైతే తప్పదు. రాత్రి రాత్రి వద్దన్నారు కొంచెం ఒకసారి అర్థం. అది సున్నము పసుపు కుంకుమ దేవక్క. నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి, అప్పుడు దాకా ఉంటాను మరి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.